ప్రాన్స్ 2 టైప్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి కర్రీ టైపు, ఒకటి ఫ్రై టైపు. ఇప్పుడు ఫ్రైకి మనం మ్యారినేట్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ కారం వేసుకున్నాము. కారం 1 స్పూను. ఫస్ట్ మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సాల్ట్ 1 స్పూను, ధనియాల పౌడర్ అన్నీ 1 స్పూన్స్ మ్యాక్సిమం. నెక్స్ట్ పసుపు కొంచెం హాఫ్ స్పూన్ చాలు. అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంత క్వాంటిటీ ఉంది కదా, మీకు ఐడియా ఉంటుంది కదా, ఈ క్వాంటిటీకి హాఫ్ సరిపోతుంది. నెక్స్ట్ మసాలా పౌడరు, గరం మసాలా, ఇది కూడా ఒక హాఫ్ స్పూన్. మెయిన్ ఈ పౌడర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి వేసాం, పేస్ట్ లాంటిది వేసాం అనుకోండి, అల్లం వెల్లుల్లి, అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఆయిల్ డీప్ ఫ్రై చేస్తాను. ఇవి డీప్ ఫ్రైలో ఏంటంటే ఒక రకమైన చేదు స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని ఇట్లాంటి మనం ఫ్రైలు చేసేటప్పుడు ఏంటంటే పౌడర్స్ చూజ్ చేసుకోవటం బెటర్. ఇది జింజర్ పౌడర్, ఇది జస్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం. ఇది పెప్పర్ పౌడర్. ఏ ఫ్రైలో కూడా పౌడర్సే ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో కూడా వెంటనే అవి ఇట్లా విడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని పౌడర్స్ అయితే బెటర్. ఇది గార్లిక్ పౌడర్. ఇవన్నీ మీకు ఇలా చేసిన ఐడియా ఉంటుంది కదా, జస్ట్ స్ప్రింకిల్ టైప్లోనే. ఇది ఆనియన్ పౌడర్. ఓకే, నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఇలా మిక్స్ చేసుకోవాలి నీట్గా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ ఇట్లా ఉంచేసేయాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఇదనమాట. కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, ఎగ్, నిమ్మకాయ, ఈ 4 వేసుకోవాలి మనం నెక్స్ట్ ప్రాసెస్లో. ఓకే, అప్పుడు అది ఇవి కలిపిన వెంటనే మనం డీప్ ఫ్రై చేసేసేయాలి. ఉంచకూడదు ఇంకా, ఈ కలిపిన వెంటనే డీప్ ఫ్రై చేసేసేయాలి. ఉంచితే ఏంటంటే వాటరీ అయిపోతుంది. ఎగ్గును నిమ్మకాయ వేస్తాం కదా, వాటరీ అయిపోతుంది. సో దీన్ని మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాము. మనం ఇది మ్యారినేషన్ అయ్యేలోపు కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాము. ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాము. ఓకే, నేను కర్రీ చేస్తున్నాను. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. అంటే మీ క్వాంటిటీని బట్టి, అక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనుకోండి, ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా. మనకు ఐడియా ఉంటుంది కదా, చేసేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. షాజీరాను, బిర్యానీ ఆకు, ఈ 2 వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్. ఆయిల్ వేడవగానే నెక్స్ట్ ఉల్లిపాయ వేసేసుకుందాం. ఫ్రై అయిపోయింది, ఉల్లిపాయ వేసుకుందాం. ఈ ఉల్లిపాయ, టమాటాలు ఇట్లాంటివన్నీ ఏంటంటే మన డిఫరెన్స్, మన ఇంట్రెస్ట్ని బట్టి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎక్కువ వేసుకోవాలి క్వాంటిటీ. గ్రేవీ ఎక్కువ అవసరం లేదు, తక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి, గ్రేవీ తక్కువే అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి. అది డిపెండ్స్ అన్నమాట. ఓకే, ఇది ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకేనా, చూసారా, ఇట్లా ఇంత ఇదిగా ఫ్రై అవ్వాలి నీట్గా. అంత ఇదిగా ఫ్రై అయితేనే బాగుంటుంది, లేకపోతే తీయగా ఉంటుంది. ఉల్లిపాయ కదా, తీయగా ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి వేయాలి. దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఈ ప్రాన్స్ని పసుపు, సాల్ట్ వేసి బాయిల్ చేశాను. చాలా వరకు చాలా మంది డైరెక్ట్గా వేసేస్తారు కదా, కానీ అట్లా వేసి ఏంటంటే వాటర్ వచ్చి అదొక రకమైన నీసు స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా బాయిల్ చేసుకున్నాం, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళకి. ఓకేనా, వాటర్ వేయవసరలా, ఓన్లీ పసుపు, సాల్ట్
అంతే, వాటర్ అయ్యే అవసరం లేదు. జస్ట్ 2 minutesలో ఇట్లా అయిపోతాయి. ఓకే, అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి కూడా జస్ట్ ఒక 1 minute ఫ్రై చేయాలి. ఎక్కువసేపు చేసామనుకోండి చేదు రాగుంటుంది. ఈ టైంలో టమాటా వేయాలి. నీట్గా కలుపుకొని కొంచెం ఇందులో పసుపు వేసుకుని, పసుపు 1/2 స్పూన్ వేసుకుని నీట్గా కలుపుకొని బాగా కొంచెం టమాటా బాగా కుక్ అయ్యే వరకు ఉంచాలి. కుక్ అంటే ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోవాలి. అంత కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి టమాటా, అప్పుడే చాలా బాగా అనిపిస్తుంది. కుక్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం, 5 minutes వెయిట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏది వేసినా కూడా ఆయిల్ అనేది సైడ్స్ వచ్చేసేయాలి, అప్పుడే కుక్ అయినట్టుగా మనం ఏ ఐటమ్ వేసినా కూడా. ఇప్పుడు టమాటా వేసిన తర్వాత ఆయిల్ అంతా ఇట్లా వచ్చేసింది సైడ్స్. ఈ టైంలో ఏంటంటే మనం ఆల్రెడీ పసుపు వేసాం కదా, ఇప్పుడు కారం 2 స్పూన్స్, పచ్చిమిర్చి ముందు వేయవసరం లేదు. ఈ టైంలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఈ టైంలో వేసుకున్నా కూడా కొంచెం ఒక 3 పచ్చిమిర్చి. సాల్ట్ గురించి చెప్పాలి. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసుకున్నాం కదా, ఒక 1 స్పూన్. ఇందులో ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది గ్రేవీకి తగ్గట్టుగా. ఓకేనా? ఇవన్నీ నీట్గా మిక్స్ చేసుకొని, ఎందుకంటే కారం పచ్చికారం కదా, జస్ట్ ఒక 1/2 minute అట్లా తిప్పేసుకొని, ధనియాల పౌడర్ ఏంటంటే మనం రోస్ట్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి ఇదంతా ఉండవసరం ఉండదు ఎక్కువసేపు. ఇది ఒక 1.5 స్పూను అయిపోయింది. చేసుకోవాలి ఇక ఈవినింగ్ ఇది ప్రిపేర్ చేసుకోవాలి నేను. ధనియాల పౌడర్ని, మసాలా పౌడర్ 1 స్పూను. మనం ఏ పౌడర్స్ అయినా అంటే ఆనియన్ గార్లిక్ అంటే మనం కొనేసుకోవాలి బయట. ఈ ధనియాల పౌడర్, మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్ అవన్నీ, సాంబార్ పౌడర్, రసం పౌడర్ అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ మసాలా పౌడర్ కూడా వేసాం కదా, నీట్గా కలుపుకొని ఈ టైంలో ప్రాన్స్ వేయాలి. మనం పసుపు సాల్ట్ వేసి కుక్ చేసుకున్న ప్రాన్స్ వేయాలి. ఒక 1 minute ఇట్లా ఉంచాలి. 1 minute ఉంచి ప్రాన్స్ వేసిన తర్వాత ఒక 2 minutes అయిన తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకోవాలి. ఏంటంటే గ్రేవీ లాగా అన్నమాట. గ్రేవీ రావాలంటే వాటర్ ఒక 1 glass అయితే సరిపోతుంది. యాడ్ చేసుకున్నాము. ఆల్రెడీ నేను పోసాను 1 glass, ఇంకొక 1/2 glass. మా బాబు వాళ్ళకి చాలా గ్రేవీ ఇష్టం అన్నమాట, అందుకే నేను గ్రేవీగా చేస్తాను. ఇద్దరే ఉంటే అసలు వాటర్ కూడా చేస్తాను, అలా డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు అక్కడ. ఓకే, 1.5 glass వాటర్. ఇది ఒక 5 minutes మనం ఇట్లా వదిలేయాలి. మళ్ళీ ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు వదిలేసేయాలి. ఇంకా తర్వాత కొత్తిమీర వేసేస్తే ఆఫ్ చేసుకోవట్లేదు. అది కుక్ అయ్యేలోపు మనం ప్రాన్స్ 65 రెడీ చేసాము. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాసెస్ చూసారు కదా, జస్ట్ పౌడర్స్ అన్నీ వేసి ఇట్లా మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కార్న్ ఫ్లోర్. ఇవన్నీ బైండింగ్ పర్పస్ అనమాట. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, రైస్ ఫ్లోర్ కూడా ఒక 1.5 చాలు. ఈ రైస్ ఫ్లోర్ వేస్తే ఏంటంటే క్రిస్పీ కూడా వస్తుంది మనకి. నీట్గా ఇవన్నీ కలపాలి. ఇట్లా కలిపిన తర్వాత మనం ఒక ఎగ్ ఫస్ట్ నిమ్మకాయ కలుపుతాం.
నిమ్మకాయని స్క్వీజ్ చేయాలి ఇలాగా. ఒక నిమ్మకాయ ప్రాన్స్ అనేది కొంచెం ఎగ్గుట్ అనేది పోవాలంటే ఇట్లా నిమ్మకాయ వేస్తే ఆ ఎగ్గుట్ అనేది పోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం మనం. ఇప్పుడు ఇక ఎగ్ ఒకటి, ఇప్పుడు ఎగ్ వేసినట్టు ఇప్పుడు హ్యాండ్తో పని ఉంది. ఇక నీట్గా ఇట్లా కలపాలి. ఎగ్ అంతా నీట్గా మిక్స్ అవ్వాలి ఇట్లాగా. ఇప్పుడు మనం వేసినవి కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ సరిపోలేదనుకోండి కొంచెం పౌడర్స్ వేసుకోవాలి. డ్రైగా ఉంటే ఇంకొక ఎగ్ వేసుకోవాలి. డ్రైగా ఉంటే అదే ఎగ్ ఎక్కువైపోయి ఇట్లా వెట్టుగా అయింది అనుకోండి, అప్పుడు పౌడర్స్. ఇక అప్పుడు ఏంటంటే మనం చేసేటప్పుడే అట్లా ఐడియా వచ్చేస్తూ ఉంటుంది ఏ కన్సిస్టెన్సీ అయితే బాగుంటుంది అనేది మనకి చేసేటప్పుడే. ఏం లేదండి, ఈ వంటలన్నీ కూడా ఏంటంటే మనం చెప్పి వినే కంటే మనం చేస్తుంటేనే అది వచ్చేస్తూ ఉంటుంది. జనరల్ థింకింగ్ అనమాట చెప్తున్నాను. ఓకేనా? ఆయిల్ కూడా పెట్టాను నేను ఆల్రెడీ. ఒక్కసారి చెక్ చేద్దాము. అయ్యింది. కొంచెం మీడియంలో పెట్టుకున్నాం, లేదా కబడక కాలిపోతూ ఉంటుంది. కొంచెం ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా వేయవసరం లేదు. 2-3 ప్రాన్స్ కలిపి కూడా ఇట్లాగా ఒక్కడో టైప్లో కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది. ఇప్పుడు టైగర్ ప్రాన్స్ అనుకోండి, పెద్ద సైజ్ అనుకోండి ప్రాన్స్, ఒక్కొక్కటి 2 వేసుకోవచ్చు. ఇది కొంచెం మీడియం సైజ్ కాబట్టి నేను 3 అట్లా కలిపి వేసేస్తున్నాను. ఈ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఫుల్ టెంప్టింగ్ ఉంది కదా చూస్తుంటేనే. శ్రీను, నీకు మౌత్ వాటరింగ్ వస్తున్నట్టు అనిపిస్తుందండి. నాకు అనిపిస్తుంది, నిజంగానే వచ్చింది నీకు. ఓకే, మళ్ళీ మన సెకండ్. ఎందుకంటే వెంటనే అసలు 1 మినిట్ కూడా పట్ల, 1/2 మినిట్లో అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మనకి కుక్ అయిపోయి ఉన్నాయి కదా, కుక్ అయిపోయినాయి కదా ప్రాన్స్, అందుకని తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం పటాపటా చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది అయిపోయినాయి. చూసారా, ఇట్లాగా ఈ కలర్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. తీసేస్తున్నాను. ఇంకా చాలా వేడిగా ఉంది కదా. ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత డైరెక్ట్ గా కొంతమంది ఏంటంటే ఇట్లా తినేసి, మన ఇష్టం, ఇలా తినాలనుకుంటే ఇట్లా తినేసేయచ్చు. ఇలా ఇష్టం లేదు, కొంతమందికి సాసులు ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, సాసులు వేసుకుని ఇట్లా తింటే ఏంటంటే ఓన్లీ చికెన్ ఫ్రై లాగా, ప్రాన్స్ ఫ్రై లాగా ఉంటుంది. సాసులు అవన్నీ వేస్తే ఏంటంటే 65 ప్రాన్స్ 65 అంటారు. నేను ఈరోజు ఇలానే ఉంచేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చూసారు కదా, నన్ను చూసారు కదా, చెమట్లు చూసారు ఎలా కారిపోతున్నాయో నాకు. అందుకే నేను దీంతో ఎక్స్ట్రా సాసులు ఏం లేదు, సాసు నంచుకొని తింటమే. ఓకేనా సార్? రమ్య చూస్తున్నావా? ప్రాన్స్ పకోడీ నీకే పంపిస్తున్నా. అయిపోయింది. ఓకే, ఇట్లా ఓకేనా? డన్ను. ఇది డన్ను. ఇప్పుడు 65 చేయాలనుకోండి, మళ్ళీ ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకుని నేను ఆల్రెడీ 65 చేద్దామని పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే అలానే తినేద్దాం అంటున్నారు మా బాబోళ్ళు. అప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం అట్లాగా సీజనింగ్ లాగా చేసేసుకోవాలి. కొన్ని పౌడర్స్ వేసేసుకొని, సాస్ వేసుకొని, ఆ తర్వాత ఇవన్నీ వేసేసుకొని అటు ఇటు తిప్పేసి అయిపోతుంది, రెడీ. ఇది చూద్దాం మనం ప్రాన్ కర్రీ. ఆయిల్ ఫ్లోట్ అయింది అనమాట. అయిపోయింది, ఆయిల్ ఫ్లోట్ అయింది. ఇప్పుడు ఇక
ఫైనల్ టచ్. గార్నిష్. గార్నిష్ ప్లస్ హెల్త్ కదా, హెల్త్ వైజ్గా కూడా మంచిది కదా కొత్తిమీర. చూసారు ఇట్లా చేసేసుకోండి. ఎంత సింపుల్ కదా కర్రీస్ చేసుకోవటము. సింపులే కానీ ఇట్లా మాత్రం అటు ఇటు మనకి తప్పు ఈ టమాటాలు ఇవన్నీ. ఓకే, డన్. కర్రీ డన్, ఫ్రై డన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.